దేవతలని రక్షించడం కోసమని ఆయన కూర్మితోడ అత్యంత ప్రేమ దయ కలిగినటువంటి వాడై ఒక మహా కూర్మమయ్యే పెద్ద తాబేలుగా మారాడు. ఎంత పెద్ద తాబేలంటే సవరణై లక్షయోజనముల వెడలపునై అతి కఠినంబగు కర్పరమును 1,00,000 యోజనముల వెడల్పు కలిగినటువంటి పెద్ద తాబేలుగా మారిపోయాడు. దాని మీద ఉన్న కర్పరం అంటే డెప్ప అతి కఠినమై బహు కాఠిన్యంతో ఉంది. దాన్ని బద్దలగొట్టడం ఎవరికీ సాధ్యం కాదు. ఇంకా అంత కఠినమైనటువంటి డిప్పతో ఈ బ్రహ్మాండాన్నంతటినీ కూడా పట్టి మింగేస్తుందేమో అన్నంత పెద్ద నోరు తెరుస్తూ ముఖ గహ్వరమును అంత పెద్ద ముఖంతో ఈ సకల చరాచర ప్రపంచమునందలి జీవరాశులనెల్ల మృంగి లోనికి తీసుకుని పోగలుగు వెలది కడుపు, ఇంత ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి జంతురాశినంతటినీ కూడా మింగి కడుపులోకి పెట్టుకోగలిగినంత పెద్ద కడుపుతోటి, దానితో పాటుగా విశ్వంబుపై వేరు విశ్వంబుపై పడ్డ ఆగిన కదలని ఎట్టికాళ్ళు, ఈ ప్రపంచం మీద ఇంకో ప్రపంచం వచ్చి పడిపోయినా సరే ఆ కాళ్ళు ఇలా ఆపితే మళ్ళీ మెల్లిగా అడుగులేస్తాడు. తాబేలు ఎప్పుడు కూడా మెల్లగా అడుగులేసి నడుస్తుంది. మెల్లగా నడవడానికి అత్యంత పేరు పొందిన ప్రాణులలో తాబేలు ఒకటి. అలా ప్రపంచం వచ్చి మీద పడిపోయినా సరే అది మాత్రం ఇలా మెల్లగా అడుగులు వేస్తూనే ఉంటుంది. అలా వెయ్యగలిగినంత బలము కలిగినటువంటిదై తామర పువ్వుల్లాంటి కన్నులతోటి సుందరుండగు విష్ణుండు సురలతోడ కూర్మి చెలువందనొక మహా కూర్మమయ్యే. ఆయన అత్యంత దయతో సుందరమైనటువంటి విష్ణువు ఒక మహాకూర్మముగా అంటే పెద్ద తాబేలుగా మారిపోయారు.